హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ కౌలు తోట దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ ఎకరంలో మొన్న 8 మందిరం వేసినామండి. ఎకరం మొత్తం కూడా తిరిగి 8 మందిరం సాగు చేయట్లయితే ఒక్క మొక్క కూడా బతకలేదండి. మళ్ళీ ఇప్పుడు అందులో అయితే మళ్ళీ ఇగో నలుగురం ఎత్తన్నాం చూడండి. ఎంత ఎండలో కూడా కష్టపడి మేము ఎకరంలో వేసినాం. 8 మందిరం వేసినా కానీ ఎంత నారు పట్టిందో ఒక్క మొక్క కూడా బతకలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేసిన మొక్కలు వేసినట్టే మొత్తం కూడా ఎట్లా ఎండిపోయినాయో. నేను చూపించేది ఒక బోధకే అండి. మొత్తం కూడా చాలా దుక్కులుగా ఇట్లనే మాడిపోయినాయి మొత్తం కూడా. చూడండి, పేపర్ ఆగడకో తెలవట్లేదు, బూడిద రాగం అంట. చూడండి, వేసిన మొక్క వేసినట్టుగా ఇట్లా బూజు వచ్చినట్టుగా అయ్యి వేసిన మొక్క వేసినట్టే చచ్చినాయండి. తోట మొత్తం కూడా ఇట్లనే ఉంది, పూర్తిగా ఎండిపోయినాయి. వేసి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు కూడా కాలేదండి. మొన్ననే వేసినాం, మొత్తం కూడా ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నలుగురం వేస్తున్నాం ఇందులో. చూడండి మా రైతుల బాధలు. పేపర్ తోట వేసిన ప్రతి ఒక్క రైతన్నది ఇదే పరిస్థితి అండి. ప్రతి ఒక్క రైతన్న ఇంతే బాధపడుతుండు. నారు వేస్తూ ఉంటే సత్తా ఉన్నాయి. చూడండి, పేపర్ తోట వేసిన ప్రతి ఒక్క రైతన్నది ఇదే బాధ.